మ్యామ్ చెప్పండి ఇవాళైన డిస్కషన్ పైన ఏమంటారు మీరు? ఇట్స్ అ వండర్ఫుల్ డిబేట్ అండి. యాక్చువల్లీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చాలా మంచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు వెదిరే శ్రీరామ్ గారు. వారు గత చాలా సంవత్సరాల నుంచి కూడా తెలంగాణ బిడ్డగా, అదేవిధంగా బయట మన మొత్తం భారతదేశం మొత్తంలో కూడా అనేక రివర్ ఫ్రంట్స్ని వాళ్ళు డెవలప్ చేసేటువంటి బాధ్యతలో ఉన్నారు. ఇవాళ మన కత్రియా హోటల్లో జరిగినటువంటి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రభుత్వానికి కనువిప్పు కావాలా. ఎందుకోసం అని అంటే ఉట్టిగానే ఇన్ని పాయింట్స్ చెప్తే ఆ పాయింట్స్లలో 5 పాయింట్లను వదిలిపెట్టి చివరికి ఒక జంప్ చేసేసి వాళ్ళు రివర్ రీజనరేషన్, రివర్ని మళ్ళీ పునరుద్ధరించాలి అని మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము రివర్ అంటే నది పునరుద్ధరణ, నది సుందరీకరణ ఈ రెండిట్లో వ్యత్యాసం చెప్పకుండానే వీళ్ళు చేస్తారనమాట ఇదంతా కూడా. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ప్రజలను మోసం చేయడం ఇదంతా. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను, తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మేము ఏదో డెవలప్ చేస్తున్నామని చెప్పేసి అని అభివృద్ధి పథకాల పేరు పైన మీరు చేసినటువంటి నాటకాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ తేటతెల్లమైపోయినాయి మొత్తం అన్ని. కాబట్టి ఒకటే చెప్తున్నాము కాంగ్రెస్ ప్రభుత్వానికి, మీరు నిజంగా మూసి అభివృద్ధి చేయాలని అనుకోండి, కింద గ్రౌండ్ లెవెల్ నుంచి వాటర్ని మొత్తం కూడా క్లీన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వికారాబాద్ అనంతగిరి కొండలలో పుట్టినటువంటి మూసీ నది అక్కడ నుంచి స్వచ్ఛంగా బయలుదేరి మన హైదరాబాద్లోకి ఎంటర్ అయ్యేంత వరకు కూడా మంచి జీవనదిగా ఉన్నటువంటి ఆ నది ఇప్పుడు హైదరాబాద్ నుంచి మళ్ళీ నల్గొండ వరకు పోయేసరికి అది అంటే సజీవంగా ఉన్నట్టు చనిపోయినటువంటి మనిషి మృత శరీరం ఏదైతే ఉంటుందో ఆ విధంగా తయారైపోయింది మూసీ నది. మరి దాన్ని మీరు ఏ విధంగా డెవలప్ చేస్తారు, ఏ విధంగా అంటే సుందరీకరణ చేస్తారా లేకపోతే పునరుజ్జీవీకరణ చేస్తారా అన్నది మీరు ఏ క్లారిటీ ఇవ్వకుండా ఇవాళ మేము మూసి సుందరీకరణ చేసేస్తాము, మేము ఇన్ని వేల కోట్లతో చేసేస్తామని చెప్పేసి ఒక క్లారిటీ లేకుండా ప్రవర్తిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఇది మాత్రం చెంపపెట్టు లాంటిది. ఈ యొక్క డిపిఆర్ని ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్కి మేము ఉచితంగా ఇస్తున్నాం, మేము ఫ్రీగా ఇచ్చేస్తున్నాం. మన శ్రీరామ్ గారు కూడా అన్నారు మా రామచంద్రన్న గారి పర్మిషన్తో మేము ఫ్రీగా ఇస్తాం, చదవమని చెప్పండి ముందు అందులో ఏముంది. మీ ఎట్లయితే మీ రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతారో అందులో ఏముందో చదవాలో చూడండి. అదేవిధంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నాడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి ఇది కేవలం రియల్ ఎస్టేట్ కోసము వీళ్ళు చేసినటువంటి కుట్ర. ఈ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అనేది చేయాలి అనుకుంటే మీరు ఒక కొంత పర్సంటేజ్ వాళ్ళకి ఇవ్వాలి డెవలప్మెంట్కి. ఆ డెవలప్మెంట్ యొక్క పర్సంటేజ్ని తీసుకొని మీరు ఇక్కడ డెవలప్మెంట్ మూసీ రివర్ ఫ్రంట్ని డెవలప్ చేయమని కూడా ఇందులో మనకు చెప్పడం జరిగింది. కాబట్టి చాలా విషయాలు ఇందులో మనకు చాలా బాగా వివరించారు. అదేవిధంగా కంప్లీట్గా కూడా ఒక నది సుందరీకరణకు, నది డెవలప్మెంట్కి ఏ విధమైనటువంటి వ్యత్యాసం ఉందో ఇక్కడ మనకు మొత్తం కూలంకషంగా చెప్పడం జరిగింది. కాబట్టి వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ మేమంతా చాలా ఇప్పటివరకు మూసి సుందరీకరణకి, మూసి డెవలప్మెంట్కి తేడా తెలియకుండా ఉండే, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఒక క్లియర్ పిక్చర్ మాకు వచ్చేసింది అనమాట. దీన్ని ఖచ్చితంగా ప్రజల లోపలికి తీసుకుపోతాం మేము 100% ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఎక్కడ కూడా అన్యాయం కాకుండా మాత్రం చూసే బాధ్యత భారతీయ జనతా పార్టీదే. భారతీయ జనతా పార్టీ has organized one PowerPoint presentation which was presented by Sri Vedre Sriram, who was also a member of the advisory to the Government of India on water issues and irrigation, Government of Rajasthan. Now he is serving as advisor to the Maharashtra government. The Bharatiya Janata Party, in fact, we don't oppose the Musi cleaning and Musi rejuvenation, but we are against the displacement of the legally constructed houses outside the buffer zone. The government is trying to displace them, trying to spend around over 1,50,000 crores according to their budget, and for Gandhi Sarovar project over 7,000 crores. While Tushar Gandhi, who is a grandson of Mahatma Gandhi, he himself opposed this project, but the state government is going ahead with this project. We have also given an alternative proposal to the government with this PowerPoint presentation, in which the cost of the entire cleaning of the Musi river, right from the originating point of Anantagiri to the culminating point near Krishna at Vadepalli. So the regeneration should be done not only in the city where Musa and Isa, which actually submerge and become Musi, but it has to be cleaned from the point of origination, that is from Vikarabad Anantagiri place to the Vadepalli where the river meets, it submerges in the sea. So therefore, in the Krishna river. So therefore, this is where Bharatiya Janata Party proposes, and we request the government to see our presentation. చెప్పండి ఇవాళ అయినా మూసీ రివర్ డిస్కషన్ గురించి మీ అభిప్రాయం ఏంటి?
శ్రీరామ్ గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే వి గాట్ లాట్ ఆఫ్ అవేర్నెస్. అంటే మేము బీజేపీ వాళ్ళము వీఆర్ నాట్ అగెయిన్స్ట్ మూసీ రిజువినేషన్, కానీ ఆ చేసే పద్ధతి ఏదైతే ఉందో అది బాగాలేదు. ఎందుకంటే స్టేట్ డిపిఆర్ చూస్తే ఇప్పుడు వాళ్ళందరూ ప్రొఫెషనల్స్ కాబట్టి హీజ్ ఇన్ టు వాటర్ పాలసీ అడ్వైజరీ కమిటీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు టెక్నికల్గా అన్నీ చూసి మన డిపిఆర్ పద్ధతి బాగాలేదు, డిపిఆర్లో ట్రాన్స్పరెన్సీ లేదని క్లియర్గా చెప్పడం జరిగింది. వీళ్ళు కూడా ఏదైతే ప్రొటెక్టర్ జోన్స్ అని బఫర్ జోన్స్ అని ఉన్నాయో అట్లాంటివి ఎక్కడైతే ఎమర్జెన్సీ కంపల్సరీ రీప్లేస్ చేయాలో వాళ్ళనే రీప్లేస్ చేయాలి. ఫస్ట్ వాళ్ళకి రీహాబిలేషన్ చేసి రీప్లేస్ చేయాలి. అంతేగాని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఇటు అటు కిలోమీటర్లను పెట్టేసి వీళ్ళందరినీ ఇవాక్యువేట్ చేసి వాళ్ళకి రీహాబిలేషన్ ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, పేదవాళ్ళ మీద ఆట ఆడొద్దు అనేసి చెప్పారు. ఎందుకంటే మళ్ళీ ఇదే ప్లేస్ కూడా రియల్ ఎస్టేట్కి ఇస్తామన్న ప్రపోజల్స్ ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ హిడెన్, ట్రాన్స్పరెన్సీ లేదు. దట్ ఈస్ వాట్ వీఆర్ ఆల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ వీఆర్ రిక్వెస్టింగ్ ద సేమ్. వీఆర్ ఫార్ ద వీ డెఫినెట్లీ అప్రిషియేట్ అవర్ సీఎం గారు అండ్ ఈ ఇనిషియేటివ్ కోసము. బట్ ప్రాసెస్ అనేది బాగాలేదు. సో ఇంట్లో ఉన్నవన్నీ కూడా కొంచెం అవకతవకలు కొంచెం ప్రాపర్గా చూసుకొని డిపిఆర్ ఒక ట్రాన్స్పరెన్సీ పెట్టి స్టేక్ హోల్డర్స్ని ఇన్వాల్వ్ చేసి ఒక కరెక్ట్ పద్ధతిలో వెళ్ళాలి. వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్ మూసీ రిజువినేషన్ కోసం. సో ఆల్రెడీ మనకు క్లియర్ డిపిఆర్ పిక్చర్ అయితే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో చూపించారు కదా. సో కాంగ్రెస్ పార్టీకి ఏం చెప్తారు దానిపైన? బికాస్ ఆల్రెడీ ద పిక్చర్ ఈజ్ ఆల్రెడీ షోన్ విజిబుల్. సిన్స్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు డిపిఆర్ ఇచ్చారు అండ్ మా వాళ్ళు బీజేపీ వాళ్ళు డిపిఆర్కే 160 crores ఖర్చు పెట్టారు. మా వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇంత క్లారిటీ ఆఫ్ డిపిఆర్, ఎందుకంటే వారు ఎన్నో స్టేట్స్లో నుండి ఇప్పుడు నమామి గంగే ప్రాజెక్ట్ కానీ సబర్మతి ప్రాజెక్ట్లో కానీ ఎన్నో స్టేట్స్లో ప్రాజెక్ట్స్ వరల్డ్ వైడ్లో ఉన్న ప్రాజెక్ట్స్ కూడా వర్క్ చేశారు అండ్ మోర్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నారు. ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి స్టేక్ హోల్డర్స్ అండ్ పబ్లిక్ ఒపీనియన్స్తో ట్రాన్స్పరెంట్గా ముందుకెళ్ళాలని ఒకటే చెప్తున్నాం. వీఆర్ విత్ యూ. అంటే మేము కాంగ్రెస్ పార్టీ ఏదైతే డిసిషన్ తీసుకుందో మూసీ రిజువినేషన్కి దానికి అగెన్స్ట్ కాదు. డెఫినెట్గా సుందరీకరణ ప్రక్షాళన అవన్నీ చేయాలి, కానీ ఒక కరెక్ట్ పద్ధతిలో చేయాలనేసి మేము కోరుతున్నాం.